హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ నవ్య వ్లాగ్స్. అండ్ మన సీమంతం వీడియో అనేది నేను అప్లోడ్ చేస్తాను అని చెప్పాను కదండి. సో ముందైతే చిన్న గ్లిమ్స్ అనేవి నేను యాడ్ చేశాను, ఆ మెమరబుల్ మూమెంట్స్ పిక్స్ తీసుకున్నవి అవిని. సో నాకైతే చాలా హ్యాపీ అనిపించిందండి సీమంతం జరుగుతున్నంతసేపు కూడా. అండ్ ఈ ప్రెగ్నెన్సీలో నాకు చాలా కాంప్లికేషన్స్ వచ్చాయి. అండ్ సీమంతం జరుగుతున్నంతసేపు కూడా నేను అంతసేపు కూర్చోగలనా లేదా అన్న డౌట్ కూడా ఉండింది నాకు. సో కానీ సాంప్రదాయ ప్రకారం చేయాలి అనేసి మేమంతా అయితే ప్రిపేర్ అయ్యాము. సో ఫైనల్గా అయితే అంతా మంచిగానే జరిగింది. సో ఈ డెకరేషన్ కూడా నేనే ఓన్గా చేసుకున్నానండి. అండ్ మామ్ అండ్ డాటర్, మామ్ అండ్ బేబ్ బొమ్మ మాత్రం నేను బయట నుంచి తీసుకొచ్చి దాన్ని పెయింట్ అది చేసుకొని ఫైనల్లీ డెకరేషన్ మొత్తం ఇలా చేసుకున్నాను నేను బ్యాక్గ్రౌండ్. సో నాకు చాలా హ్యాపీగా అనిపించింది, నా ప్రిపరేషన్స్ నేనే ఓన్గా చేసుకుంటున్నాను. అండ్ నాకు ఈ బొమ్మ అయితే చాలా బాగా నచ్చిందండి. అండ్ వచ్చిన వాళ్ళందరూ కూడా అదే అన్నారు. సో ఫస్ట్ అయితే చల్లిమిడి, స్వీట్స్, ఫ్రూట్స్ మా మదర్ వాళ్ళు తెప్పించాల్సినవన్నీ అయితే తెప్పించి ఇలాగ ఫ్రంట్ పెట్టేశారండి. సో నేను కూర్చోకముందే అవన్నీ పెట్టేసి అండ్ రిటర్న్ గిఫ్ట్స్, తాంబూలాలు అన్నీ ఒకవైపు అనేవి సెట్ చేశారు. సో పెట్టేసిన తర్వాత 1 by 1 అయితే అందరూ వచ్చి ఇస్తారన్నమాట. అండ్ బయట ఇలాగ మేము పక్షులకి పెడతామండి ఇది. సో అది బాగా అనిపించి తీసినట్టున్నాడు మా తమ్ముడు వీడియో. అండ్ పేరెంటల్ గాజులు వేయడానికి, బొట్టు పెట్టడానికి గంధం, పన్నీరు అన్నీ ఇక్కడ పెట్టారనమాట. అండ్ రిటర్న్ గిఫ్ట్స్, తాంబూలాలు నాకు పక్కగా ఉంచారు, ఎందుకంటే తీసుకోవడానికి ఈజీగా ఉంటుంది, నేను వంగాల్సిన అవసరం ఉండదని. సో ఫస్ట్ అయితే పేరెంటాలు అందరూ తీసుకొచ్చి నన్ను కూర్చోబెట్టారు. మా వదిన, మా ఆడపడుచు, మా తోటికోడలు, మా మామ్ అండ్ మా అత్తయ్య గారు. సో పేరెంటాలు అందరూ కూర్చోబెట్టిన తర్వాత ఫంక్షన్ అనేది అయితే స్టార్ట్ అవ్వడం జరిగింది. సో నా మేకోవర్ కూడా నేనే ఓన్గా రెడీ అయ్యాను ఫ్రెండ్స్, ఎవరి హెల్ప్ తీసుకోలేదు. అంటే ఎవరి బిజీలో వాళ్ళు ఉన్నారు. అంటే అనుకోకుండా అప్పటికప్పుడు మేము చేసేద్దాం సీమంతం అని అందరూ ఫిక్స్ అయ్యారనమాట. అప్పటి వరకు నేను కూర్చోగలనా అంతసేపు అన్నట్టుగా ఆలోచిస్తూ ఉన్నారు. సో మా ఆడపడుచు అయితే మా అత్తయ్య గారు తీసుకొచ్చిన ఐటమ్స్ అన్నీ కూడా తీసుకొచ్చి పెడుతుందన్నమాట. అండ్ మా అత్తయ్య గారు వాళ్ళకి ఏమేమి తీసుకురావాలో పంతులు గారు అనేవి రాసిచ్చారు. సో దాని ప్రకారం తీసుకొచ్చారనమాట. అండ్ మా మమ్మీ వాళ్ళు కూడా దాని ప్రకారమే తీసుకొచ్చారు. సో ఫస్ట్ అయితే మాలో హస్బెండ్ అనేవాళ్ళు కుంకుమ పువ్వు చేతికి ఇచ్చి స్వీట్ పెట్టి అక్షింతలు వేయాలన్నమాట. నేను మా బాబుని పిలుస్తున్నాను. సో ఫంక్షన్ అనేది అప్పుడే స్టార్ట్ అవుతుంది. ఫస్ట్ హస్బెండ్తో గాజులు వేస్తున్నారు. అండ్ మా బాబు అయితే తనకి నచ్చిన కలర్ వేయమని అడుగుతున్నాడు అనమాట. సో నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది మా అబ్బాయి అలా చెప్తున్నప్పుడు. అండ్ తనైతే చాలా హడావిడి చేశాడు ఆ రోజు. వచ్చిన రిలేటివ్స్ అందరినీ విష్ చేయడం, అన్ని అరేంజ్మెంట్స్ దగ్గరుండి చూసుకోవడం. అండ్ నాకు తెలియదు, కింద భోజనాల దగ్గర తనే వడ్డించి తనే అందరికీ ఏం కావాలని అడిగాడు. అండ్ నిజంగా అంత ఎక్సైట్ అవుతాడు అనుకోలేదు నేను. అండ్ చిన్న డౌట్ కూడా ఉండింది నాకు, ఎలా తీసుకుంటాడు ఇంకొక సిబ్లింగ్ వస్తుంది అన్నప్పుడు అనేది. సో మా అబ్బాయి అయితే చాలా బాగా ఎంజాయ్ చేశాడు. అండ్ అలాగే మా హస్బెండ్ అయితే ఫస్ట్ స్వీట్ పెట్టి పన్నీర్ అది ఇచ్చి బ్యాంగిల్స్ అనేవి వేసేసారనమాట. సో ఇంక ఇప్పుడు ఫంక్షన్ అనేది స్టార్ట్ అయిపోతుంది. అండ్ మా అబ్బాయితో ఒక పిక్ తీసుకున్నానని నేనే రమ్మన్నాను. తనని అడుగుతున్నాను, నాన్న నువ్వు పెట్టవా, నువ్వు బ్యాంగిల్స్ వేయవా అని. నేను వేయకూడదంటమ్మా అని చెప్తున్నాడు నాకు తెలియనట్టు. సో చూసారా మా అబ్బాయి ఎంత బాగా వింటున్నాడో మాట. వాళ్ళ నాన్నగారి దగ్గర మొబైల్ తీసుకుంటున్నాడు అనమాట పిక్స్ తీయడానికి. సో మొత్తం ప్రోగ్రామ్ అంతా ఫోటోగ్రాఫర్ మా తమ్ముడే అయిపోయాడండి. అండ్ మా బ్రదర్ వాళ్ళవి, మా హస్బెండ్వి కూడా డ్రెస్సెస్ అనేవి నేను ఆన్లైన్లోనే పర్చేస్ చేశాను. సో ఎవరికైనా నచ్చితే కింద కమెంట్ చేయండి, నేను వాటి లింక్స్ అనేవి ఇస్తాను. అండ్ ఇంకా స్టార్ట్ అయిపోయింది. నేనైతే అలా కూర్చున్నాను, ఇంకా వస్తున్నారు కదా 1 by 1 అని. మా బ్రదర్ అయితే బాగా షూట్ చేశాడండి. ఇంకా కొన్ని వీడియో క్లిప్స్ అనేవి నాకు మిస్ అయిపోయాయి. సో ఉన్న వాటితోనే నేను వీడియో చేస్తున్నాను. అండ్ మా అబ్బాయి చూసారా అన్నీ దగ్గరుండి చూస్తున్నాడు. ఇది మేము కింద అరేంజ్ చేసామన్నమాట ఫుడ్ అంతా. మేము పై ఫ్లోర్లో మా మామ్ వాళ్ళ హౌస్ ఉంటుంది.
సో పైన అనేది అరేంజ్ చేసుకున్నాం ఫంక్షన్, కింద అనేది ఇలా డిన్నర్ అండి, నైట్ కదా పెట్టాము. సో కిందంతా కూడా డిన్నర్ చేసేసి పైకి వచ్చేవారు అనమాట. సో ఇంకా ఒక్కొక్కరికి అంతా అక్షింతలు అయిపోయిన తర్వాత కిందకి వెళ్ళి డిన్నర్ చేసేసి వచ్చిన తర్వాత నేను ఒక్కొక్కరికి అయితే రిటర్న్ గిఫ్ట్స్ తాంబూలం అనేది ఇచ్చేసాను. సో ఫంక్షన్ అయితే చాలా హ్యాపీగా జరిగిందండి, ఎటువంటి కాంప్లికేషన్స్ లేకుండా. నేను కూడా చాలాసేపు ఓపిక్గా అలాగే కూర్చొని ఉన్నాను. నాకు ప్రెగ్నెన్సీలో ఏ కాంప్లికేషన్స్ వచ్చాయి అండ్ సెకండ్ ఎందుకు ఇంత కాంప్లికేటెడ్ అయింది అన్నది నేను ఫర్దర్ వీడియోస్లో మీతో షేర్ చేసుకుంటాను. అండ్ మా పెద్ద బాబుకి సీమంతం జరిగినప్పుడు మామ్ వాళ్ళు పిఠాపురంలో ఉండేవారు అండ్ నాకు అప్పుడు ఇంత ఐడియా కూడా లేదు వెయిట్ మీద కూడా. సో అప్పుడు కూడా ఫంక్షన్ చాలా బాగా జరిగింది, బట్ ఇంత బాగా వీడియోస్ తీయాలి అన్నంత లేదు. మా అబ్బాయి చూసారా చిన్న గ్యాంగ్ని తయారు చేసి అక్కడ ప్లే జోన్ టైప్లో పెట్టాడు. సో లాస్ట్కి అయితే మంగళహారతి ఇచ్చేసి నన్ను లేపేయడం అయితే జరిగింది. సో లేవగానే నేను ఫస్ట్ ఫుడ్ అయితే తినేసాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.